చివరి దినాల్లో సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో భాషలతో మాట్లాడి అనుభవములకు రావాలి సంఘం. లేదు లేదు నాకు అసలు రావు అంటే కుదరదు. ఎందుకు కుదరదంటే ఆత్మ పొందుకోవాల్సింది నువ్వు. అయ్యా రావట్లేదయ్యా ఆత్మ ఎంత ప్రయత్నించానంటే, ఆయన లోపలికి రావాలంటే లోపల ఏమైనా అడ్డున్నాయో చూడండి. లోపల అడ్డుంటే ఎట్లా? ఇప్పుడు నీ ఇంట్లోకి నేను రావాలి, ఆ ఇంట్లో లోపల నేను రావాలన్నప్పుడు లోపల ఏమీ అడ్డు లేకుండా చేయాలి మీరు, అప్పుడు నేను లోపలికి రాగలుగుతాను. మరి పరిశుద్ధాత్మ నీ లోపలికి రావాలంటే ఆయన కొన్ని ఏమైనా అడ్డుంటే రాడు. ఆయన నువ్వెన్ని రోజులు చర్చకు వచ్చిన రాడు, నువ్వెన్ని కానుకలు ఇచ్చిన రాడు, నువ్వెంత పరిచయం చేసిన రాడు. నీ లోపల ఆయనకు అడ్డుగా ఏమున్నాయో అవి తీసి బయటపడేయాలి, పడేసి లోపల రమ్మన్నారు. అదే చేశాడు జక్కయ్య. ఆగు ప్రభు, పదవాయా నేను రావాలనుకున్నా, పద పద పద. ఆగు ప్రభు, లోన్ చాలా గలీజుగా ఉంది, ఆ ఇల్లంతా చికాగా ఉంది, యాడ నోట్లు ఆడే ఉన్నాయి, ఆడ కట్లు ఆడే ఉన్నాయి, ఆడ పాపం చేసిన డబ్బు లోపల నాకు ఒక్క నిమిషం నువ్వు రాకూడదు ఆగు అని గబగబ వెళ్ళి ఆ డబ్బులు అన్నీ తీసుకొచ్చి ఊరిలో వాళ్ళందరినీ పిలిచాడు. మీరు వాక్యం జాగ్రత్తగా వినాలి. అందరికి అటు ఇచ్చేసాడు. అటు ఎవరెవరి దగ్గర తీసుకున్నాడు ఒక్కొక్కరికి రెట్లు 2 రెట్లు 4 రెట్లు అందరు ఇచ్చేసాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఊరు మొత్తం దగ్గర ఆయన చాలా సంవత్సరాల నుంచి తీసుకున్నాడు కదా, అన్ని సంవత్సరాల నుంచి తీసుకున్న వాళ్ళు అందరూ పిలిచి అందరికి ఇచ్చేసి అందరిని పంపించాడు. ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది. అంతసేపు యేసు అక్కడ నిలబడే ఉన్నాడు. ఎవరి కోసం? ఆయన ఇంటిలోకి నేను వెళ్ళాలి. అది అంటే అర్థం ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న ఆలోచన ఏంటంటే, నీ రక్షణ కోసం, నీ మారు మనసు కోసం, నీ లోపలికి రావడం కోసం ఆయన ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు మీతో. ఎంతసేపు అయినా నిలబడతాడు. ఎంతసేపు ఉంటాడంటే, నువ్వు ఎంతసేపు నిలబడితే అంతసేపు ఉంటాడు. ఆయన గోల్ ఏంటంటే నీ లోపలికి రావడమే. హల్లెలూయా. ఓ షబారా తర్రాకి మియా. సర్లే జక్కయ్య, రేపు వస్తాను, ఈలోపు ఈ పని చేసుకుని ఉంచుకో, నేను రేపు వస్తాలే అనలే. ఆయన ఎంతసేపు ఉంటాడో చూస్తున్నాడు. ఇస్తున్నాడు, అందరికి పిలుస్తున్నాడు, ఇస్తుంటే అందరికి ఇస్తున్నాడు. ఒక్కొక్కరికి 2 రెట్లు 4 రెట్లు మొత్తం పట్టుకుపోండి అన్నాడు. యేసు నిలబడి ఉన్నాడు. నిజంగా ఎంత ఆశ్చర్యం. కారణం ఏంటంటే, యేసుకు కావలసింది జక్కయ్య. నువ్వు కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ పాపాలు ఒప్పుకుని నువ్వు కడుక్కుంటూ శుద్ధి చేయబడుతున్నప్పుడు నీ ప్రక్కనే నిలబడి నీ లోపలికి రావడం కోసం నువ్వెంతసేపు నిలబెట్టినా నీ కొరకు నిలబడతాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఆయన ఆత్మ నీ లోపలికి రావాలి. నీ లోపలికి ఆయన ఆత్మ రాకపోతే నువ్వు ఆరాధించేది ఇంకెవరిని? నువ్వెలా వెళ్తావు పరలోకంలోకి? నువ్వెలా చేరుకుంటావు దేవుని రాజ్యాన్ని? అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మ అనుభవంలోకి రావాలి. మన సంఘం యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, విశేషత ఏంటంటే, ఈ సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని కదలికలు ఉంటాయి. నేను వెళ్ళి షర్ట్ నలగకూడదు, బట్ట నలగకూడదు, అసలు స్ప్రే కొట్టుకొని వెళ్ళి అసలు అటువంటి బ్యాచ్ ఇక్కడికి రావద్దు. వద్దు. ఒకవేళ వచ్చిన తోసేయని బయట కావాలి. అటువంటి వాళ్ళు మనకు అవసరం. ఎవరు కావాలంటే దేవుణ్ణి కోరుకునే వ్యక్తులు కావాలి. యేసయ్య కూడా అంతసేపు ఆగడానికి గల కారణం ఏంటంటే, లేఖనాలు చదువుతుంటే దొరుకుతాయి చాలా విషయాలు. యేసు జక్కయ్యను ఆ రీతిగా చేంజ్ చేయటం కోసం యేసు రకరకాల వీధులు తిరిగాడు.
యేసు ఎక్కడున్నాడని తెలుసుకుంటే అక్కడికి పరిగెడుతున్నాడు జక్కయ్య. అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా పరిగెడుతున్నాడు జక్కయ్య యేసు కోసం. అంతసేటు యేసు కోసం పరిగెత్తినోడు కోసం ఈయన ఎంతసేపైనా నిలబడతాడంతే. నీవు యేసు మీద ఆశ కలిగి, యేసు నా జీవితాన్ని మార్చాలి, ఆయన నాలోకి రావాలని నువ్వు గనక పరిగెత్తడం ప్రారంభిస్తే నీ కోసం ఎంతసేపైనా నిలబడతాడు యేసయ్య.